హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎంకరేజ్మెంట్కి. ప్లీజ్ యాడ్ సబ్స్క్రిప్షన్. ప్లీజ్ లైక్ వీడియోస్. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎంతవరకు నా నుంచి అవుతుందో అంత ఇవ్వడానికి, ఇంకా కష్టపడడానికి ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది నాకు. సో ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, ఒక అతి సాధారణ కుటుంబంలో పుట్టిన మహిళ ఒక అతి సాధారణమైన స్థాయికి చేరి ఎలా సక్సెస్ అయింది, ఆమెకు మోటివేషన్ ఏంటి, ఎలా ఒక చిన్న స్థాయిలో ఉన్న ఆమెకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి, అందులో ఇబ్బందులు ఎదురైనా ఆమె ఎలా ఎదుర్కొని ఆ బిజినెస్ని రన్ చేసింది. సో మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు, మహిళ పేరు రోజ్ ప్లంకిన్. ఈమెని మిస్సెస్ బిగా అందరూ గుర్తుపడతారండి. ఈమె రష్యాలోని షెడ్రిన్ అనే విలేజ్లో జన్మించింది. వీళ్ళ తండ్రి ఒక మత బోధకుడు, ఈమె తల్లి కూరగాయలు అమ్మేది. వీళ్ళ తల్లిదండ్రులకి 8 మంది పిల్లలైతే వాళ్ళలో రోజ్ ప్లంకిన్ ఒకరు. ఈమె చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళే స్థాయి కూడా లేదు వాళ్ళకి. కానీ రోజ్ చదవడం, రాయడం, లెక్కలు వేయడం నేర్చుకుంది స్వతహాగా. ఈమె తల్లి నుంచి ఈమె నేర్చుకుంది ఏమి అంటే భిక్షమెత్తడం అతిహీనం, అది కాకుండా కష్టపడడం తప్పులేదు అనేసి నేర్చుకుంది. అందుకే ఈమె 13th ఏజ్లో 13వ ఏట ది డ్రై కంపెనీ అనే కంపెనీలో సేల్స్ జాబ్గా జాయిన్ అయింది. అక్కడ సేల్స్లో ఎలాగో కష్టపడే తత్వం ఉంది, ఈమెకి ఎదగాలి అనే తత్వం ఉంది. అక్కడున్న సీనియర్స్ కంటే ఈమె బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వితిన్ 3 ఇయర్స్లో మేనేజర్గా ప్రమోట్ అయిందండి. అది నీకు డిటర్మినేషన్, పాజిటివ్ యాటిట్యూడ్, చేయాలి అన్న మనస్తత్వం ఉండాలి, కానీ మీకు కూడా చిక్కుతుంది. కష్టపడే వాళ్ళకి ఎక్కడైనా విలువ దక్కుతుందండి. సో ఆ తర్వాత ఈమె 20వ ఏట మ్యారేజ్ చేసుకొని భర్త అమెరికాకు మూవ్ అవుతాడు. భర్త అమెరికాకు వెళ్ళిన తర్వాత ఈమె కూడా కొద్ది రోజుల తర్వాత అమెరికాకు వెళ్ళాల్సి ఉంటుంది. బట్ రష్యాలో పరిస్థితులు వేరేగా తయారవుతాయి, వార్ మూమెంట్ ఉంటుంది, కాబట్టి ఈమె ట్రావెల్ చేయడానికి వీలుండదు. బట్ ఈమె ఆగిపోవాలనుకోలేదండి. ఈమె ఆల్టర్నేటివ్ వెతికింది. ఏంటి ఆల్టర్నేటివ్? ట్రైన్లో ప్రయాణం చేసి తర్వాత షిప్లో 7 వీక్స్ ట్రావెల్ చేస్తే ఆమె అమెరికాకి రీచ్ అవ్వచ్చు. ట్రైన్లో రష్యా నుంచి మధ్యలో చైనా, మంగోలియా ఈ కంట్రీస్ దాటుకుంటే జపాన్ రీచ్ అవ్వాలి. జపాన్ నుంచి షిప్లో వెళ్ళాలి. ఈమెకి ఇంగ్లీష్ రాదు, పాస్పోర్ట్ లేదు. ఎలా ఈమె ధైర్యం చేయొచ్చు? లాంగ్వేజ్ రాదు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేదు. స్టిల్ ఆమె పాజిటివ్గా బయలుదేరింది, సక్సెస్ఫుల్గా భర్తను రీచ్ అయింది అమెరికాలో. సో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక యూజ్డ్ క్లాత్ షాప్ అనేది ఒకటి ఓపెన్ చేశారు అమెరికాలో.
అదే బేస్మెంట్లో మన మిస్సెస్ బి రోజ్ బ్లంకింగ్ గారు ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేశారంట. మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఆమెకి లాంగ్వేజ్ రాదు అన్నారు, ఎలా అక్కడ సర్వైవ్ అవుతుంది, ఎలా అక్కడ ఆమె బిజినెస్ చేయగలుగుతుంది, స్టార్ట్ చేయగలుగుతుంది? ఎస్, మీ క్వశ్చన్ కరెక్టే. అదే చెప్పాను కదండి, మనకి ఉండాలి కానీ దారులు ఉంటాయి. నేను చెయ్యాలి, నాకు గోల్ ఒకటి ఉంది, దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే దారులు ఉంటాయి. ఏజ్ మీకు అడ్డం రాదు, లాంగ్వేజ్ మీకు అడ్డం రాదు, వేరేవి ఏది అడ్డం రాదు. ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుందో తెలుసా అండి? వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంది. ఆమెకి పుట్టిన పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత ఈమె ఇంగ్లీష్ నేర్చుకుంది వాళ్ళ సొంత పిల్లల దగ్గర నుంచి. అది అచీవ్మెంట్ అంటే. మనము ఎన్నో రీజన్ చెప్తాం. కొలీగ్ దగ్గర నేర్చుకో, మీ సీనియర్ దగ్గర నేర్చుకో, ప్రోడక్ట్ నేర్చుకో, లాంగ్వేజ్ నేర్చుకో, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే మీకు సేల్స్ అవుతుంది, మీరు సక్సెస్ఫుల్ అవుతారు మార్కెటింగ్లో. అంటే మనం వినం. బట్ ఇక్కడ ఆమెగా ప్రిపేర్ అయ్యి ఆమెగా నేర్చుకుంది, సొంత పిల్లల దగ్గరే నేర్చుకున్నదండి. నో షేమ్, నో ఈగో, నో యాటిట్యూడ్, నో ఏజ్ డిఫరెన్స్. ఒకటి మైండ్ సెట్, నాకు కావాలి, నేను నేర్చుకొని ఫర్నిచర్ షాప్ స్టార్ట్ చేసింది. ఎంత అమౌంట్లో స్టార్ట్ చేసిందో తెలుసా అండి? $500. ఆమె స్టార్ట్ చేసిన బిజినెస్ అమౌంట్ వచ్చి $500. బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడిందండి. లోకల్ డీలర్స్ ఆమెకు మెటీరియల్ ఇవ్వలేదు. హైకోర్టులో కంప్లైంట్ చేశారు ఆమె బిజినెస్ చేయకూడదనేసి. అప్పటికి ఆమె ఎక్కడా తలగ్గకుండా ప్రతి ఒక్క దాన్ని సవాళ్ళను స్వీకరిస్తూ ప్రతి ఒక్కరకు ధీటుగా నిలబడి ఆమె $500తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఆఫ్టర్ 20 years $15 million అయిందండి. అర్థమవుతుందా? $500, $15 million అంటే $1.5 crore. మన ఇండియాలో 80 times, ప్రజెంట్ 85 times. అర్థమవుతుందా అండి? దీన్ని ఫ్యూచర్ వాల్యుయేషన్ చేసి $60 million కొన్నాడండి. ఎవరో తెలుసా? వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్, మిస్టర్ వారెన్ బఫెట్. వారెన్ బఫెట్ తెలియనోడు ఎవరూ ఉండరు నాకు తెలిసినంత వరకు. అంత మెచ్యూర్డ్గా నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. ప్రతి ఇన్వెస్ట్మెంట్లోన అంత డీప్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తాడు. ఆయన కొన్నాడండి ఈమె కంపెనీని. మనలో చాలామందికి ఉంటుంది, నాలెడ్జ్ ఉన్న కస్టమర్ని, డబ్బున్న కస్టమర్ని మనము హ్యాండిల్ చేయలేమంటే వాళ్ళు ఏమి కొనరు, ఓన్లీ క్వశ్చన్సే అడుగుతారు, వాళ్ళని డీల్ చేయడం కష్టము అనేసి. కానీ మీరు మరిచిపోతున్నది ఏంటి అంటే, అలాంటి కస్టమర్ మాత్రమే మీకు కోట్లలో బిజినెస్ ఇవ్వగలడు, మీరు కోట్లలో అచీవ్మెంట్ చేయగలరు. అలాంటి కస్టమర్స్ వల్ల వాళ్ళు ఎంతో కష్టపడి నాలెడ్జ్తో, హార్డ్ వర్క్తో ఆ స్థాయికి వచ్చింటారు. కాబట్టి వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో నాలెడ్జ్ గెయిన్ చేసి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేసి అడుగుతారు. ఆ నాలెడ్జ్ నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే ఆ బిజినెస్ నీకు వస్తుంది, లేదా వేరే వాళ్ళు తీసుకుంటారు.
నాలెడ్జ్ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలండి. మాయ మాటలు చెప్పి మీరు సేల్ చేయరు. ఓకే. ఇది గైస్. మన దగ్గర ఏమీ లేదు. మనము సాధారణ మనుషులం. మనం ఏమీ చేయలేం అనుకోకండి. ప్రతి ఒక్కరూ ప్రతి దాన్ని చేయగలరు. మీరు అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్ళగలరు. సో ట్రై చేయండి.